కలలో పాము కనిపిస్తే ఏమవుతుంది? రాత్రి పడుకునే సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. అయితే మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని పండితులు చెబుతూ ఉంటారు. కైలాసవాసుడైన శివుణ్ణి పార్వతీదేవి ఇదే విషయం గురించి ఒకసారి అడిగినప్పుడు మహాశివుడు కలలు భవిష్యత్తును నిర్దేశిస్తాయని చెప్పాడు. అందుకు పార్వతీదేవి కలలో పాము కనిపిస్తే ఏమవుతుంది అని అడిగితే ఆ మహాశివుడు ఏం చెప్పాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. కలలో పాము కనిపిస్తే ఏమవుతుంది అని అడిగిన పార్వతీదేవికి శివుడు ఒక అద్భుతమైన కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు దేవదత్తుడు అనే మహారాజు ఉండేవాడు. కేవలం ధైర్యవంతుడు, పరాక్రమంతుడే కాకుండా దేవదత్తుడు ధర్మ ఆచరణ చేసేవాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. యజ్ఞయాగాలు చేస్తూ ఎంతో దైవభక్తితో జీవిస్తూ ఉండేవాడు. దేవదత్తుడు మహాశివుడికి పరమ భక్తుడు. దేవదత్తుడి భార్య సుభద్ర ఆమె రాజ్యంలోకెల్లా అత్యంత అందమైన మహిళ. అయితే వీళ్ళిద్దరికీ సంతానం లేదు. ఈ విషయం పైన వీళ్ళిద్దరికీ ఎప్పుడూ తీరని దుఃఖం కలుగుతూ ఉండేది. ఒకరోజు దేవదత్తుడికి కలలో తన కాళ్ళ దగ్గర చనిపోయిన పాము కనిపించింది. ఆ పీడకల వల్ల దేవదత్తుడు ఎంతగానో భయపడిపోయాడు. వెంటనే తన భార్య సుభద్రాదేవికి తన కల గురించి చెప్పాడు దేవదత్తుడు. అప్పుడు సుభద్ర కలల గురించి తెలుసుకోవడానికి ఎవరైనా పండితుణ్ణి కలుసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది. ఆ తర్వాత దేవదత్తుడు తన మంత్రులను పిలిచి తనకు కలలో చచ్చిపోయిన పాము కనిపించిన విషయం చెప్పాడు. దీని అర్థం ఏమై ఉంటుందో తెలుసుకుని రమ్మని మంత్రులను ఆదేశించాడు. ఈ మంత్రులు అందరూ దేవదత్తుడి కల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మహా పండితులను కలుసుకుని ఈ కల రావడం వెనుక అర్థం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని ప్రయత్నించారు. వారిలో ఒక మంత్రికి ఆస్తిక మహర్షితో పరిచయం అయ్యింది. ఆ మహర్షిని కలలో పాము కనిపించడం వెనుక కారణం గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు ఆ మంత్రి. వెంటనే ఈ విషయాన్ని దేవదత్తుడికి కూడా చేరవేశాడు. ఆస్తిక మహర్షి సర్పయాగం చేసి ఎన్నో సర్పాలను రక్షించాడు. అటువంటి మహామునికి పాముల గురించి బాగా తెలుసు అని మంత్రి చెప్పిన మాటలు విన్న దేవదత్తుడు ఆ మహర్షిని కలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆస్తిక మహర్షి దగ్గరకు వెళ్ళాడు దేవదత్తుడు. మహర్షికి నమస్కరించిన తరువాత తాను వచ్చిన పని గురించి చెప్పడం మొదలుపెట్టాడు దేవదత్తుడు. కలలో తనకు పాము కనిపించడం వెనుక కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలి అని వచ్చినట్టుగా దేవదత్తుడు చెప్పింది విని ఆస్తిక మహర్షి చిరునవ్వు నవ్వాడు. కలలో పాము కనిపిస్తే అది భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంఘటనలకు సూచన అని వివరాలను చెప్పాడు ఆస్తిక మహర్షి. కలలో చనిపోయిన పాము కనిపిస్తే ఖచ్చితంగా జీవితంలో ఉన్న దుఃఖాలు, సమస్యలు తొలగిపోతాయని ఆస్తిక మహర్షి చెప్పాడు. కలలో చనిపోయిన పాము కనిపించడం వల్ల భయపడాల్సిన అవసరం లేదని కూడా ఆయన భరోసా ఇచ్చారు. దాంతో దేవదత్తుడు ఆయనకు ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. మహర్షి చెప్పినట్టుగానే దేవదత్తుడి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయాయి. కొన్ని రోజుల తర్వాత దేవదత్తుడికి మరొకసారి కలలో ఒక పాము కనిపించింది. ఆ పామును పట్టుకోవడానికి దేవదత్తుడు ప్రయత్నిస్తున్నట్టుగా కల వచ్చింది. దాంతో వెంటనే దేవదత్తుడు తిరిగి మహర్షి దగ్గరకు వెళ్ళాడు. ఒకవేళ మీరు కలలో పామును పట్టుకున్నట్టుగా కలగంటే ఇది కూడా మీ జీవితంలో కలగబోయే సుఖానికి సంకేతం. మీరు భవిష్యత్తులో ఎంతో ధనాన్ని సంపాదించుకోబోతున్నారు అని అర్థమని ఆస్తిక మహర్షి చెప్పింది విన్న తరువాత దేవదత్తుడు తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. మహర్షి చెప్పినట్టుగానే మహారాజు దేవదత్తుడి సిరి సంపదలు ఎంతగానో పెరిగిపోయాయి. మరొకసారి దేవదత్తుడికి కలలో ఎగురుతూ ఉన్న పాము కనిపించింది. వెంటనే ఆయన మహర్షి దగ్గరకు చేరుకుని తన కల గురించి చెప్పాడు. కలలో ఎగురుతూ ఉన్న పాము కనిపిస్తే జీవితంలో కూడా ఎదుగుదల కనిపిస్తుందని, ఎంతో ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నారని మహర్షి చెప్పింది విన్న దేవదత్తుడు చాలా సంతోషించాడు. మహర్షి చెప్పినట్టుగానే అతడి కీర్తి ప్రతిష్టలు ఎంతగానో పెరిగిపోయాయి. 4వసారి దేవదత్తుడికి కలలో నల్లటి పాము కనిపించింది. ఈసారి మాత్రం ఆస్తిక మహర్షి నల్లటి పాము కలలో కనిపిస్తే అది చెడు సంకేతమని చెప్పాడు. సర్పదోషం కలిగినప్పుడు ఇలా నల్లటి పాము కనిపిస్తుందని ఆస్తిక మహర్షి చెప్పింది విని దేవదత్తుడు చాలా భయపడిపోయాడు.
కానీ మహర్షి చెప్పిన విధంగా పూజలు చేసిన తరువాత ఆయనకు సర్పదోషం తొలగిపోయింది. 5వసారి దేవదత్తుడికి కలలో ఆకుపచ్చని పాము కనిపించింది. ఈ విషయం గురించి ఆస్తిక మహర్షిని దేవదత్తుడు అడిగిన వెంటనే ఇలా ఆకుపచ్చని పాము కనిపించడం శుభ సంకేతమని, త్వరలోనే శుభవార్త అందుకోబోతున్నారని మహర్షి చెప్పాడు. ఆ ఏడాది రాజ్యంలో సుభిష్టంగా పంటలు పండడం వల్ల రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషించారు. మరోసారి దేవదత్తుడికి కలలో తెల్లటి పాము కనిపించింది. శ్వేతనాగు గురించి తెలుసుకున్న తర్వాత ఆస్తిక మహర్షి ఇలా కలలో శ్వేతనాగు కనిపిస్తే ధనప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే దేవదత్తుడికి ఎవరో అజ్ఞాత వ్యక్తి బోలెడంత బంగారాన్ని అందజేశాడు. 7వసారి దేవదత్తుడికి కలలో భయంతో పారిపోతూ ఉన్న పాము కనిపించింది. ఇలా భయంతో పారిపోతూ ఉన్న పాము కలలో కనిపిస్తే శత్రువుల వల్ల ముప్పు పొంచి ఉంది అని మహర్షి చెప్పింది వినగానే దేవదత్తుడు భయపడ్డాడు. అయితే ఆయన అప్రమత్తంగా ఉండడం వల్ల తనను మోసం చేయడానికి ప్రయత్నించిన మంత్రిని పట్టుకోగలిగాడు. పాము కాటు వేసినట్టుగా కల వస్తే అది కూడా ఏదో దుర్వార్తను మోసుకొస్తుందని మహర్షి చెప్పింది విన్న దేవదత్తుడు కంగారు పడ్డాడు. అయితే కొన్ని రోజులకు దేవదత్తుడు అనారోగ్యం పాలయ్యాడు. కానీ మహర్షి చేసిన వైద్యం వల్ల ఆయన తొందరగానే కోలుకున్నాడు. మరోసారి కలలో దేవదత్తుడికి 2 పాములు పెనవేసుకున్నట్టుగా కల వచ్చింది. ఇలా గనుక కల వస్తే కులదేవుడికి పూజ చేయాలి అని పూర్వీకులు సంకేతాన్ని పంపిస్తున్నారు అని అర్థం. ఇది తెలుసుకున్న దేవదత్తుడు వెంటనే తన కులదేవతకు పూజలు చేయడం మొదలుపెట్టాడు. మరోసారి దేవదత్తుడికి తన సింహాసనం మీద పాము పిల్ల కూర్చున్నట్టుగా కల వచ్చింది. వెంటనే దేవదత్తుడు మహర్షి దగ్గరకు వెళ్లి తన కల గురించి చెప్పాడు. ఇలా కలలో పాము పిల్ల వచ్చినట్లయితే తొందరలో దేవదత్తుడికి వారసుడు రాబోతున్నాడని, అతను ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాడని మహర్షి చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే సుభద్రకు పండంటి బాబు పుట్టాడు. ఆ బాబు పెరిగి పెద్దవాడై ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. కలలో పాము ముంగిస పోట్లాడుకున్నట్లుగా వచ్చినట్లయితే శత్రువులతో యుద్ధం చేయాల్సి వస్తుంది. శివలింగానికి చుట్టుకుని ఉన్న పాము కలలో కనిపిస్తే ఆ పరమశివుడు ప్రసన్నుడయ్యాడని, తొందరలోనే మీ కోరికలు నెరవేరుతాయని అర్థం. ఇది తెలుసుకున్న దేవదత్తుడు మహాశివుడికి పూజలు చేయడం మొదలుపెట్టాడు. మహర్షి చెప్పినట్టుగానే ఆయన కోరికలన్నీ నెరవేరాయి. ఇలా కాలం గడుస్తున్న కొద్దీ దేవదత్తుడికి మరికొన్ని కలలు వచ్చాయి. ఒకసారి తన ఛాతీ మీద ఒక పెద్ద పాము కూర్చున్నట్టుగా కలగన్నాడు దేవదత్తుడు. వెంటనే మహర్షిని వెళ్లి దీనికి కారణం అడిగాడు. దానికి మహర్షి ఎంతగానో ఆందోళన పడుతూ తొందరలోనే నువ్వు చనిపోతావు అని చెప్పడానికి ఇది సంకేతం. వెంటనే మహాశివుణ్ణి శరణు వేడితే ఆ శివయ్య కాపాడుతాడని మహర్షి చెప్పాడు. అది వినగానే దేవదత్తుడు శివుడికి పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఎన్నో యజ్ఞాలు, యాగాలు కూడా చేశాడు. నిర్మలమైన మనస్సుతో దేవదత్తుడు తపస్సు చేయడంతో ఆ పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అతని ఆయుష్ను పెంచుతూ వరాలను కురిపించాడు. తన జీవితంలో ఒక గొప్ప కష్టం తొలగిపోయిన తర్వాత దేవదత్తుడు ఎంతో కాలం ఆయురారోగ్యాలతో జీవిస్తూ సుఖంగా రాజ్యపాలన చేస్తూ గడిపాడు. పరమశివుడు చెప్పిన ఈ కథను విన్న పార్వతీదేవి కలలో పాము కనిపిస్తే ఏమవుతుందో పూర్తిగా తెలుసుకోగలిగింది. మీరు కూడా కలలో పాము కనిపిస్తే ఏమవుతుందో తెలుసుకున్నారు కదా. మీకు ఎప్పుడైనా కలలో పాము కనిపించిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.